నెల్లూరు జిల్లా రాపూరు మండలం కండలేరు జలాశయం హెడ్ రెగ్యులేటర్ పవర్ ప్లాంట్ ద్వారా చెన్నై తాగునీటి అవసరాలకు మరియు 30,000 ఎకరాలకు గాను నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని రైతులకు రెండవ పంట నిమిత్తం 500 క్యూసెక్కులు బటన్ నొక్కి నీటిని విడుదల చేసిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. ఎమ్మెల్యే కురుగొండ్ల మీడియాతో మాట్లాడుతూ కండలేరు జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 45 టీఎంసీలు నిల్వ ఉండగా 500 క్యూసెక్కుల నీటిని చెన్నై తాగునీటి అవసరాలకు మరియు 30,000 ఎకరాలకు గాను నెల్లూరు, చిత్తూరు జిల్లాల రైతులకు రెండో పంట సాగు కోసం నీటిని విడుదల చేస్తున్నట్లు రైతులు సాగునీటిని వృధా చేయకుండా రెండో పంటకి వినియోగించుకోవాల్సిందిగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు గంగా ఎస్సీ రాధాకృష్ణారెడ్డి, ఈఈ విజయ్ కుమార్ రెడ్డి, డిఈ రేవతి, ఏఈ తిరుమలయ్య, టీడీపీ నాయకులు దందోలు వెంకటేశ్వరరెడ్డి, నల్లవడ్ల వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా సెకండ్ క్రాప్ నీళ్ళిచ్చినటువంటి దాఖలాలు లేవు. అయితే ఈసారి మనకి పుష్కలంగా వర్షాలు రావడం, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉండడం అన్నీ కూడా ముఖ్యమంత్రి కూడా మానిటర్ చేశారు. 55 టీఎంసీలు మన కండలేరు డ్యాంలో పెట్టాం. అయితే ఈ రోజుకి 36 టీఎంసీలు ఉన్నాయి. రెండో పంటకి నీళ్ళు ఇవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. గతంలో ఎప్పుడు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అందుకని రాపూర్ చెరువు దాన్ని కూడా రిజర్వాయర్ చేయాలని చెప్పని ఉంది. దానికి 1.8 టీఎంసీలు 570 కోట్లతో మరి ఎస్టిమేట్ కూడా తయారు చేయడం, ప్రభుత్వాన్ని పంపించడం కూడా జరిగిందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. దీనివల్ల 30,000 ఎకరాలకి సాగునీరు అందించవచ్చు. అదేవిధంగా మనం ఈరోజు కాళహస్తి కానీ, అటు తిరుపతి కానీ, సూడూరుపేట కానీ, నాయుడుపేట కానీ, వెంకటగిరి కానీ ఈ డ్యామ్ నుంచి పుష్కలంగా ఆయా గ్రామాలన్నింటికి కూడా మండలానికి నీళ్ళు అందిస్తున్నటువంటి అధికారులు. గతంలో ఎప్పుడూ లేవు, ఇంత వాటర్ పెట్టలా. ఈసారి వాటర్ ఉంది కాబట్టి మరి ఎస్ఐ గారికి చెప్పగా అధికారులు స్పందించి ఇస్తాము అని చెప్పి ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఈరోజే మీ అందరూ చూశారు, నీళ్లు చెన్నైకి వదలడం కూడా జరిగింది. చెన్నైకి డ్రింకింగ్ వాటర్ ప్రతి సంవత్సరం కూడా 5 టీఎంసీ ఇవ్వాలి. కానీ మనం అంతా కూడా ఇవ్వట్లే. వాళ్ళు సరిపెట్టుకున్నారు, తక్కువ ఇస్తున్నాం. ఈ దఫ వాళ్ళు కూడా కావాలన్నారు కాబట్టి 5 టీఎంసీ ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే దేవుని దేవల్ల పుష్కలంగా వర్షాలు రావడం, మనం నిల్వ పెట్టుకోవడం, డెడ్ స్టోరేజ్ పోయినా కానీ మనం ఈరోజు 5 టీఎంసీలు చెన్నైకి పోను, మనం 1.8 టీఎంసీ మా ఈ ప్రాంతం వాడుకునే విధంగా డిజైన్ చేశారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు మహానుభావుడు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాడో, ఎట్లా వచ్చిందో ఆలోచన. ఈరోజు ఈ కండలేరు డ్యామ్ ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల నెల్లూరు జిల్లా కానీ, తిరుపతి జిల్లా కానీ అంతా కూడా ఈ నీటి మీదే ఆధారపడింది. ఈరోజు ఈ నీళ్ళు ఇస్తేనే తాగాలా, లేకపోతే ఎండిపోయే పరిస్థితి. కాబట్టి ఈరోజు డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాం, రైతులకు పంట పండించుకోవడానికి కూడా వాటర్ ఇస్తున్నామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నా. जय जय बोलो गणेश महाराज की जय। ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే మీరు కూడా ఎవరైతే నాటాలనే ఉద్దేశం ఉందో వాళ్ళు వెంటనే స్టార్ట్ చేయండి. నాటిన వాళ్ళు ఓకే, నాటిని తగ్గితే మాకు మంచిది. నాటే వాళ్ళు అందరూ వెంటనే రెండోసారి వదులుతాము. ఈరోజు చెన్నైకి 5 టీఎంసీ నీటి ఇవ్వడానికి
మనకి డేటా స్టోరేజ్ ఎస్సీ గారు